सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. మనం బృహదారణ్యకోపనిషత్తు 9వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో మొదటి అధ్యాయంలో 4వ బ్రాహ్మణాన్ని ముగించుకుని 5వ బ్రాహ్మణంలోకి అడుగు పెట్టాము. 4వ బ్రాహ్మణాన్ని బ్రహ్మ విద్యా బ్రాహ్మణము అంటారు. ఇది చాలా ముఖ్యమైన బ్రాహ్మణం. ఇందులో 2 అంశాలున్నాయి. అవి సృష్టి ప్రకరణం, వేదాంతం. సృష్టి ప్రకరణం మను శతరూపల ద్వారా మనుష్య సృష్టి, పశువుల సృష్టి జరిగింది. మనుష్య సృష్టి, పశు సృష్టిలతో పాటు దేవతా సృష్టి, అన్నాద సృష్టి కూడా జరిగింది. దేవతా సృష్టిలో వర్ణ సృష్టి జరిగింది. దాని తర్వాత మనుషులలో వర్ణాశ్రమ సృష్టి జరిగింది. మనుషులను ముందు దేవతలకు పశువుగా వర్ణించి మళ్ళీ అందరికీ పశువుగా వర్ణించింది ఉపనిషత్తు. అలా పంచమహాయజ్ఞాల వివరణ వచ్చింది. అందరికీ పశువు కావటం వల్ల జీవి భోగ్యం, ప్రపంచం భోక్త అయింది. 2వ అంశం వేదాంతం. ఇందులో అనుప్రవేశ శృతి, విద్యాశృతి, ఆత్మ అన్నింటికన్నా అత్యంత దగ్గరైనది అనే అంశం, అహం బ్రహ్మాస్మి మహావాక్యం, అవిద్యా సూత్రం చూసాం. ఈ బ్రాహ్మణాన్ని పురుష విధ బ్రాహ్మణము అని కూడా అంటారు. పురుష విధ పదంతో మొదలవటం వల్ల ఈ బ్రాహ్మణానికి ఈ పేరు చెప్పవచ్చు. అందులో వేదాంత భాగం చాలా ఉంది, మహావాక్యం ఉంది. అందువల్ల దీన్ని ముఖ్య బ్రాహ్మణం అంటారు. ఇప్పుడు 5వ బ్రాహ్మణం పేరు సప్తాన్న బ్రాహ్మణం. 7 అన్నాలను జీవి సృష్టించాడు అని వస్తున్నది. ఇంతవరకు మనం సృష్టి ప్రకరణం చూసాం. అక్కడ ప్రజాపతి లేదా హిరణ్యగర్భ సృష్టించాడు అని చూసాం. ఇంకొక అంశం జీవి భోగ్య వస్తువు, ప్రపంచం భోక్త అని చూసాం. ఇప్పుడు ఈ బ్రాహ్మణంలో 2 భిన్న అంశాలను చూస్తున్నాం. ఒకటి జీవి సృష్టికర్త అని చూస్తాము. రెండవది జీవి భోక్త, ప్రపంచం భోగ్య వస్తువు అని చూస్తాం. అలా ఎందుకు భిన్నంగా వస్తాయో ఇందులోనే మనకి వివరణ వస్తుంది, అప్పుడు చూద్దాం. ఈ బ్రాహ్మణంలో కూడా అవిద్యా సూత్రం కొనసాగుతున్నది. అంటే సంసారం గురించిన వర్ణనే కొనసాగుతోంది. జీవి సృష్టి అని ఎందుకు అంటాము అంటే నిజంగా జీవి సృష్టించలేదు. ఈ జగత్తు ఎందుకు వచ్చింది అంటే జీవి చేసుకున్న పుణ్యపాపాలను అనుభవించటానికి అతనికి ఒక భోగ్య ప్రపంచం కావాలి. ఆ భోగ్య ప్రపంచం జీవి యొక్క కర్మఫలాన్ని క్షయం చేయాలి. కాబట్టి ఆ ప్రపంచం జీవి కర్మకు తగ్గట్టుగా భగవంతుడు సృష్టించాడు. కానీ దానికి కారణం ఏమిటి? జీవి యొక్క కర్మ. అందువల్ల జీవే సృష్టించాడు అనే అర్థం ఇక్కడ వస్తుంది. నిజానికి కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంగీత అన్నాడు. కర్మ అంటే ఏమిటి అంటే రాబోయే సృష్టికి కారణం కర్మ. సమష్టి కర్మలను క్షయం చేయటానికి సమష్టి ప్రపంచం వస్తుంది అని దీని సారాంశం. ఈ సారాంశం మొదటి మంత్రంలోనే వచ్చింది. మనం మొదటి మంత్రం అంత ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు మళ్ళీ చూద్దాం మంత్రం 1. ప్రథమాధ్యాయస్య సప్తాన్ననామ పంచమం బ్రాహ్మణం యత్ సప్తాన్నాని మేధయా తపసా జనయత్ పితా ఏకమస్య సాధారణం ద్వే దేవాన్ అభాజయత్ త్రైజ్ఞాత్మనే కురుత పశుభ్య ఏకం ప్రాయచ్చత్ తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చన తస్మాత్ తాని
क्षीयन्ते अद्यमानानि सर्वदा यो वैतामक्षितं वेद सोन्नमत्तिप्रतीकेन तदेवानपि गच्छति सवूर्जमुपजीवतीति श्लोकाः। జీవి 7 అన్నాలను సృష్టించడం వల్ల ఉపనిషత్తు జీవిని పిత అంటోంది. జగత్ పిత జీవి. ఇక్కడ జీవి అంటే అజ్ఞాని జీవి అని చూసాం. ఎందువలనంటే జ్ఞానికి తను అకర్త భోక్త అని అర్థం చేసుకుంటాడు కాబట్టి భోగ్య ప్రపంచం అవసరం లేదు. సో ఈ ప్రపంచం కావాల్సింది అజ్ఞాని జీవికే. సో ఈ మంత్రంలో మేధ అంటే ఉపాసన, తపస్సు అంటే కర్మ. అందువల్ల ఉపాసన కర్మల ద్వారా జీవి 7 అన్నాలను సృష్టించాడు. అవి మళ్ళీ ఒకసారి చూద్దాం. 1 సాధారణ అన్నం, అన్ని జీవరాశులకి సమానంగా కావాల్సిన అన్నం, అన్ని జీవరాశులు తీసుకునే రోజువారీ అన్నం. 2, 3 దేవ అన్నం, దేవతలకు ఇచ్చే ఆహుతులు. 4 పశు అన్నం, పశువులకు మనుషులకు ముఖ్యంగా చిన్న పిల్లలకు పాలు పశు అన్నంలోకి వస్తాయి. ఈ 4 ఇతరులకు ఇచ్చే అన్నాలు. తర్వాత వచ్చేవి వ్యష్టి శరీరంలోని అంగాలు. అవి 5, 6, 7 వరుసగా మనసు, వాక్కు, ప్రాణం. ఇవి మన సొంతం కోసం వాడే పరికరాలు. ఇంకో కోణంలోంచి చూస్తే పై 4 సాధన అన్నాలైతే ఈ 3 సాధ్య అన్నాలు. అంటే పూర్వజన్మలో మనం ఈ 4 ఇతరులకు ఇవ్వటం వల్ల దాని ఫలితంగా మనకి ఈ జన్మలో ఈ విధంగా మనసు, వాక్కు, ప్రాణం వచ్చాయి. అంటే మనం ఉదాహరణకి పూర్వజన్మలో ఈ దానాలు బాగా చేసుంటే ఇప్పుడు మనకి మంచి మనసు వచ్చింది. చేసి ఉండకపోతే ఇప్పుడు మనకి మంచి మనసు రాలేదు. సో మన మనస్సుని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం చేసామో లేదో. అందువల్ల మనం ఈ జన్మలో చేసే కర్మ ఈ జన్మలోనే మనకి ఫలం ఇవ్వదు, వచ్చే జన్మలో కూడా మన జన్మ ఎలా ఉంటుందో నిర్దేశిస్తుంది. మన తల్లిదండ్రులను, మన అక్క చెల్లెళ్లను, మన పిల్లలను, ఇరుగు పొరుగును, గురువును అన్నింటినీ ఈ జన్మలో చేసే కర్మ నిర్దేశిస్తుంది. అందువల్లనే ఇప్పుడు జీవి సృష్టించిన జగత్తు అని చూస్తున్నాం. సో మనం ఎందుకు తీరి కూర్చుని భగవంతుడు ఇలా సృష్టి చేశాడు అని భగవంతుడిని నిందించి లాభం లేదు. ఇది మనం చేతులారా చేసుకున్న కర్మ. ఈ జగత్తు సృష్టికి కారణం మనమే అని అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి ఈ అధ్యాయంలో హిరణ్యగర్భ ఉపాసన వస్తోంది. ఇక్కడ కూడా ఈ హిరణ్యగర్భ మీద లేదా విరాట్ మీద సప్తాన్న రూప ఉపాసన ఎవరైతే చేస్తారో వారు హిరణ్యగర్భ పదం పొందుతారు. ఈ ఖండం సారాంశం ఇది. ఇంతవరకు ముందు క్లాసులో చూసాము. ఇప్పుడు మంత్రం 2 చూద్దాం. యత్ సప్తాన్నాని మేధయా తపసా జనయత్ పితేది మేధయా హి తపసా జనయత్ పితా ఏకం అశ్చ సాధారణం ఇతి ఇదేమేవాస్య తత్సాధారణమన్నం యదిదమధ్యతే స ఏతదుపాస్తే న స పాప్మనో వ్యావర్తతే మిశ్రగుం హ్యేతత్ ద్వే దేవాన భాజయదితి హుతం చ ప్రహుతం చ తస్మాదేవేభ్యో జుహ్వతి ప్రచజుహ్వతి అధో అహో ఆహుర్దర్శపూర్ణమాసావితి తస్మాన్నేష్టియాజుకః స్యాద్ పశుభ్య ఏకం ప్రాయచ్చదితి తత్పయః ప్రయోహ్యేవాగ్రే మనుష్యాశ్చ పశవశ్చోపజీవంతి తస్మాత్ కుమారం జాతం ఘృతం వై వాగ్రే ప్రతిలేహయంతి స్తనం వా సుధాపయంతి అధవత్సం జాతమాహుః అతృణాద ఇతి తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ నేతి పయసి హీదగుం సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ న
తద్విదిదమాహుః సంవత్సరం పయసా జుహ్వత్ ఆపః పునర్మృత్యుం జయతీతి న తథా విద్యాత్ యత్ అహః ఏవ జుహోతి తదహః పునర్మృత్యుం అపజయతి ఏవం విద్వాన్ సర్వగుం హి దేవేభ్యోన్నాద్యం ప్రయచ్చతి కస్మాత్ తాని న క్షీయంతే అద్యమానాని సర్వదా ఇది పురుషో వా క్షీతిః సహీదమన్నం పునః పునర్జనయతే యో వైతామక్షితిం వేదేతి పురుషో వా అక్షితిః సహీదమన్నం ధియా ధియా జనయతే కర్మభిః యత్ హి ఏతత్ న కుర్యాత్ క్షీయేత హసోన్నమత్తి ప్రతీకేన ఇది ముఖం ప్రతీకం ముఖేన ఇది ఏతత్ సదేవన గచ్చతి సవూర్జముపజీవతీతి ప్రశగుంసా. ఈ మంత్రం నుంచి మొదట చెప్పిన మంత్రం మీద వ్యాఖ్యానం మొదలవుతుంది. మొదటి మంత్రాన్ని సూత్రభూత మంత్రం అంటారు, ఎందుకంటే చెప్పాల్సిన అంశాన్ని ఒక సూత్రంలో మొదట చెప్పేసింది. ఇప్పుడు 7 అన్నాల్లో ఈ మంత్రంలో మొదటి అన్నం గురించి చూస్తాం. మొదటి అన్నాన్ని సాధారణ అన్నం అంటారని చూసాం. సప్తాన్నాలను జీవుడు తన కర్మ ఉపాసన ద్వారా సృష్టించాడని కూడా చూసాం. అందువల్ల వీటి గురించి చెప్పేటప్పుడు ఉపనిషత్తు మనకు ఒక విలువ కూడా చెప్తున్నది. ఏమిటా విలువ? ఎవ్వరికీ పెట్టకుండా మనం ఒక్కళ్ళమే అన్నం తినకూడదు. ఈ అన్నం ప్రాణకోటి అంతటికీ అన్నం కాబట్టి ఎవరికీ పెట్టకుండా స్వార్థంగా ఒంటరిగా తినకూడదు. అలా తింటే పాపం పోదు అని ఉపనిషత్తు చెప్తున్నది. గీత ఒక అడుగు ముందుకు వేసి అలా తింటే పాపం కలుగుతుంది అంటుంది. ఇంకొక ఉపనిషత్తులో మనకి వస్తుంది, ఇంట్లో ఎవరైనా ఉంటే వారికి పెట్టకుండా మనం రహస్యంగా తింటే అది మాంసభక్షణతో సమానం అని, ఎవరైనా ఉంటే వారికి ఇవ్వకుండా మన నీళ్లు తాగితే అది సురాపానంతో సమానం అని వస్తుంది. ఇప్పుడు ఈ మంత్రంలోనే 2-3 అన్నాల గురించి వస్తుంది. ఇవి ద్వే అన్నం. ఉపనిషత్తే 2 అర్థాలు చెప్తున్నది. ఒకటి హుతము ప్రహుతము అంటారు. అగ్నిలో ఆహుతులు వేశాక బలిదానం చేస్తారు. సో హుతం అంటే అగ్నిలో హోమం చేయటం, ప్రహుతం అంటే బలిదానం. ఈ 2 స్మార్త కర్మలు. అంటే స్మృతి విహితం కర్మ స్మార్తం. స్మృతిలో చెప్పబడిన కర్మలను స్మార్త కర్మలు అంటారు. ఉపనిషత్తే ఇంకో అర్థం చెప్తోంది. వాటిని దర్శం పూర్ణమాసం అంటారు. అంటే అమావాస్య పౌర్ణములకు సంబంధించినవి. ఇవి శ్రౌత కర్మలు, శృతి విధించిన కర్మలు. సహజంగానే మనం ఊహించవచ్చు, శృతి విధించిన కర్మలు ఎక్కువ, స్మార్త కర్మలు ఎక్కువ. అంటే స్మృతి నుంచి శృతి వచ్చింది కాబట్టి శృతి విధించిన కర్మలే శ్రేష్టం, అవి చేస్తే మంచిది. కానీ ఏది చేసినా ఈ 2 సాధన అన్నాలు అని మర్చిపోకూడదు. మనం పాటించాల్సిన విలువ, ఈ కర్మలను కామ్య కర్మలుగా చేయకూడదు. ఏదైనా కోరికతో చేస్తే అది వ్యాపారం అవుతుంది. అందువల్ల ఈ కర్మలను దానంగా చేయండి అంటున్నది ఉపనిషత్తు. ఇప్పుడు 4వ అన్నం గురించి వస్తోంది. అది పశు అన్నం. పశువులన్నిటికీ అన్నం. పశువులలో మనుషులలో చిన్న పాపాయిలు వస్తారని చూసాం. అప్పుడే పుట్టిన పాపాయికి అన్నం ఏమిటి అంటే పాలే. మనిషి ఘృతం అంటే నెయ్యి కూడా తీసుకుంటాడు. అది కూడా పాల యొక్క బై ప్రోడక్ట్ కాబట్టి పాలని కీర్తిస్తే వీటిని కూడా కీర్తించినట్టే అవుతుంది. అందువల్ల ఉపనిషత్తు పాలని స్తుతిస్తున్నది. పయసి హీనగం సర్వం ప్రతిష్ఠితం. ప్రతి ఆహారానికి మూలం పాలే అంటోంది. మొదట్లో అందరికీ ఆహారం పాలే. అంతేకాదు, నిత్య కర్మలైన అగ్నిహోత్ర కర్మలలో కూడా పాలు వాడతారు. తక్కిన కర్మల్లో నెయ్యి వాడతారు. ఆ నెయ్యి మళ్ళీ పాల నుంచే వచ్చిందని చూసాం. అంటే ప్రపంచం మొత్తం కర్మల మీద ఆధారపడింది. కర్మ చేయటానికి పాలు కావాలి కాబట్టి పాలు శ్రేష్టం. కాబట్టి ఈ విలువ ఏమిటి? పాలతో అగ్నిహోత్ర కర్మ చేస్తే అమృతత్వాన్ని
పొందుతారు. పయసి సర్వం ప్రతిష్ఠితం మీద ఉపాసన చేసి అగ్నిహోత్ర కర్మ చేసే అతనికి ఉన్నత ఫలం లభిస్తుంది. ఎందువలనంటే ప్రపంచం మొత్తానికి పాలు ఆధారం అని చూసాం కదా. ఈ ధ్యానంతో కలిపి కర్మ చేస్తే అతను మహాదానం చేసినట్టు లెక్క. ఉపాసన ప్లస్ కర్మ చేస్తే ఇంకా శ్రేష్టం అని చూస్తాం. సో అతను అమృతత్వాన్ని పొందుతాడు. ఈ సందర్భంలో ఇంకో అభిప్రాయాన్ని కూడా చెప్తున్నది ఉపనిషత్తు. ప్రజాపతి సంవత్సరాన్ని సృష్టించాడు. అందుకని సంవత్సర ప్రజాపతి మీద ఉపాసన చేస్తూ సంవత్సరం పాటు అగ్నిహోత్ర కర్మ చేస్తే మృత్యువును జయిస్తాడు అంటారు కొందరు. కానీ దానిని ఆ విధంగా అర్థం చేసుకోకూడదు అంటున్నది ఉపనిషత్తు. ఏ రోజైతే హోమాన్ని చేస్తాడో ఆ రోజు అతను అపమృత్యువుని జయిస్తాడు అని అర్థం తీసుకోవాలి. అపమృత్యువు అంటే సడన్ గా యాక్సిడెంట్లో మరణించటం అనేది అపమృత్యు కిందికి వస్తుంది. ఇప్పటి వరకు 4 అన్నాల గురించి వచ్చాయి. ఆ 4 సాధారణ అన్నం, దేవ అన్నం, పశు అన్నం. ఇంకా 3 ఉన్నాయి. వాటిని సాధ్య అన్నాలు అంటారని చూసాం. అవి మనసు, వాక్కు, ప్రాణం. వాటి గురించి ఉపనిషత్తు వివరంగా తర్వాత వచ్చే మంత్రంలో చెప్తుంది. ఈ 3ంటిని 3గా మళ్ళీ చెప్తోంది. అంటే అధ్యాత్మ, అధిభూత, అధిదైవ అన్నత్రయంగా వర్ణించబోతోంది. వర్ణించే ముందు భోగ్య ప్రపంచం మీద ఒక చిన్న చర్చ చేస్తున్నది ఉపనిషత్తు. ఈ అన్నాలను నిరంతరం తింటున్నా కూడా అవి ఎందుకు తరిగిపోవటం లేదు? ఈ ప్రశ్నను ఉపనిషత్తే వేసి దానికి జవాబు ఉపనిషత్తే ఇస్తోంది. మనం ముందు క్లాసులో కూడా ఇది చూసాం. ఈ ప్రపంచం ఎందుకు వచ్చింది? జీవి చేసిన కర్మలకి కర్మ ఫలాలను అనుభవించడానికి వచ్చింది. అంటే అతని కర్మఫలాలు అయిపోతే ఈ ప్రపంచం కూడా అయిపోవాలి కదా. అంటే ఈ మనిషి భోక్త మాత్రమే కాదు, కర్త కూడా. అతను కర్మలు చేస్తూనే ఉంటాడు. కర్మలకి అంతు పొంతు ఉండదు. అతను ఎప్పుడు కర్త భోక్తగా ఆగుతాడు అంటే జ్ఞానం పొందినప్పుడే అవుతాడు. కానీ జ్ఞానం పొంది అకర్త భోక్తగా అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అజ్ఞాని జీవుడు కర్తృత్వ భావనతో భోక్తగా మారి ప్రపంచాన్ని అనుభవిస్తున్నాడు. ఈ కారణం చెప్పడం వల్ల వేదాంతం గొప్పదనం తెలుస్తోంది. మన ఈ కర్తృత్వ భావన పోవాలి అంటే వేదాంతానికి వచ్చి తీరాలి, అప్పుడే మోక్షం పొందుతాము అని ఉపనిషత్ చెప్పకనే చెప్తోంది. సో ఈ కర్మలు చేయటం వల్ల జీవుడు సంసారం అనే వృత్తాన్ని కొనసాగిస్తున్నాడని తెలుస్తోంది. ఈ వృత్తాన్ని ఆపేదెలా? ఈశ్వరుడు ఆపలేడు, జీవుడే ఆపాలి. ఎందువల్లనంటే జీవుడే సృష్టించిన ప్రపంచం ఇది అని చూసాం కదా. తన కర్మ క్షయం కోసం సృష్టింపబడిన ప్రపంచం, కానీ దాన్ని ఉపనిషత్తు జీవుడే సృష్టించాడు అన్నట్టుగా చెప్తాను. మీరు ఒక సైకిల్ తొక్కుతూనే ఉండి సైకిల్ ఆగట్లేదు అని ఫిర్యాదు చేస్తే ఎవరిది తప్పు? మీరే ఆ సైకిల్ తొక్కటం ఆపాలి. అదేవిధంగా ప్రపంచంలో నేను ఈ వృత్తంలో తిరుగుతూనే ఉన్నాను అంటే ఆ వృత్తంలో తిరుగుతున్నది నువ్వు చేస్తున్న కర్మల వల్లే అంటుంది శాస్త్రం. కర్మలు చేయటం మానాలి. కర్మలు చేయటం ఎప్పుడు ఆపుతాం? నేను అకర్త భోక్త అనే జ్ఞానం వచ్చినప్పుడు. కర్మలు చేస్తాం అప్పుడు కూడా, కానీ నేను చేస్తున్నాను అనే భావన పోతుంది. అందువల్ల నిష్కామ కర్మలోకి మారాలి. సైకిల్ తొక్కటం ఆపాక కూడా కాసేపు చక్రం తిరుగుతుంది. అలాగే మనం జ్ఞానం పొంది నేను అకర్త భోక్తని అని తెలుసుకున్నాక కూడా ప్రారబ్ధ కర్మ కొనసాగుతుంది. దీన్ని జీవన్ముక్తి అంటారు. అందువల్ల మోక్షం పొందాలి అంటే భగవంతుడు ఇవ్వడు, జీవుడే ప్రయత్నం చేయాలి. భగవంతుడు సాక్షిభూతంగా చూస్తాడు. ఈ రెండిటికి కారణం జీవుడే. ఈ మంత్రం వల్ల మనం గ్రహించాల్సిన సూత్రం ఇది. అందువల్ల జీవుడికి అక్షిత అనే బిరుదు వచ్చింది. అక్షిత అంటే సంసారాన్ని అక్షయంగా కొనసాగించే వ్యక్తి. ఇప్పుడు మంత్రం 3. త్రీణ్యాత్మనే కురుతేతి మనోవాచం ప్రాణం తాన్యాత్మనే కురుత అన్యత్ర మన అభూవం
నాదర్శమన్యత్ర మనా అభూవం నాశ్రౌషమితి మనసా హ్యేవ పశ్యతి మనసా శృణోతి కామః సంకల్పో విచికిత్సా శ్రద్ధా అశ్రద్ధా ధృతిః అధృతిః హ్రీః ధీః వీః ఇత్యేతత్సర్వం మన ఏవ తస్మాదపి పృష్టత ఉపస్పృష్టో మనసా విజానాతి యః కశ్చ శబ్దో వాగేవ సా ఏషా హ్యంతమాయత్తా ఏషా హి న ప్రాణః అపానః వ్యానః ఉదానః సమానః ఆనః ఇది ఏతత్సర్వం ప్రాణ ఏవ ఏతన్మయో వా అయమాత్మా వాజ్మయో మనోమయః ప్రాణమయః. త్రీణ్యాత్మనే అకురుత. ఈ పాదం మొదటి మంత్రంలోనే వచ్చింది. ఉపనిషత్తే ఇక్కడికి మళ్ళీ తెచ్చింది. దాన్ని మళ్ళీ చెప్తూ దాని వివరణ ఇక్కడ ఇస్తుంది. దీని అర్థం చివరి మూడింటిని అంటే మనసు, వాక్కు, ప్రాణం, ఇంకో విధంగా చెప్పాలంటే సాధ్య అన్నాలని ఆత్మ అన్నం అంటారు. ఎందువలనంటే అది తన సొంతానికే కాని తక్కిన వారితో పంచుకునేది కాదు. ఈ మంత్రం చాలా అద్భుతమైనది. ఎందువలనంటే ఇందులో మనసు యొక్క నిర్వచనం వస్తుంది, మనసుకి ప్రమాణం కూడా వస్తుంది. ఆ నిర్వచనం చూద్దాం. కామ సంకల్పో విచికిత్స శ్రద్ధా శ్రద్ధా ధృతిరధృతిర్ హ్రీర్భీర్భీరిత్యేతత్సర్వం మన ఏవ. మనసు అంటే అనేక వృత్తులంటే ఆలోచనలను మర్చిపోకూడదు. ఆలోచనల సముదాయం. మనసు నిర్వచనం అది, అనేక ఆలోచనల సముదాయం. అందుకని ఉపనిషత్తే కొన్ని వృత్తులను ఉదాహరణగా ఇస్తోంది. అవి కామం, సంకల్పం, విచికిత్స అంటే సందేహం, శ్రద్ధ అశ్రద్ధ, ధృతి అధృతి, హ్రీ అంటే వినయం, భయం. ఇత్యేతత్ సర్వం మన ఏవ. ఇటువంటివన్నీ కలిపి మనసు మాత్రమే. అంటే ఇవే మనసు. అంటే ఇవే అంటే ఈ కాసిని భావాలే కాదు, ఈ కాసిన ఆలోచనలే కాదు, ఎనీ థాట్ అది మనసు అని వస్తుంది. దృగ్దృశ్య వివేకంలో ఇదే వస్తుంది. కాకపోతే అది మెట్రికల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా కొన్ని పదాలను మార్చడం జరిగింది. అది కూడా చూద్దాం. కామ సంకల్ప సందేహౌ శ్రద్ధా శ్రద్ధే ధృతీతరే హ్రీర్ధీర్భీరిత్యేవమాదీన్ భాసయత్యేకదాచితిః. ఈ వృత్తులన్నీ మనసులోని వృత్తులు. ఇవన్నీ కలిపితే మనసు అవుతుంది. న్యాయ వైశేషిక సిద్ధాంతాన్ని ఖండించేటప్పుడు శంకరాచార్యుల వారు ఈ మంత్రాన్ని ఉట్టంకిస్తారు. ఎందువలనంటే వారి ఉద్దేశంలో ఈ రాగద్వేషాలు, కామక్రోధాలు ఆత్మకు చెందినవి. అది కాదు అని నిరూపించడానికి శృతి ప్రమాణం చూపిస్తే చాలు. వారు కూడా శృతిని నమ్ముతారు. కాబట్టి ఇది చూపిస్తే వాళ్ళు ఒప్పుకోక తప్పదు. గీతా శ్లోకాలలో కూడా మనసులోని వృత్తుల గురించి వస్తుంది. 13వ అధ్యాయంలో 6, 7 అవి కూడా చూద్దాం. ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం, స్థూల శరీరం, చైతన్యం, ధృతి అనే వికారాలతో కూడినది క్షేత్ర స్వరూపము. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః. అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షమాగుణం, సరళత్వం, ఆచార్యులను సేవించటం, శౌచం, అంతఃకరణ స్థిరత్వం, మన శరీరేంద్రియాల నిగ్రహం. ఈ లక్షణాలన్నీ చెప్పుకొస్తాడు కృష్ణ పరమాత్మ. వీటికి ఆధారం ఇప్పుడు మనం చూస్తున్న బృహదారణ్యకోపనిషత్తు మంత్రమే.
సో మనసు అంటే ఈ ఉపనిషత్తులో ఈ మంత్రం మనోలక్షణాన్ని తెలిపే మంత్రం. అందువల్ల చాలా ముఖ్యమైన మంత్రం. అంతేకాదు మనసు ఉంది అని నిరూపించడానికి నిదర్శనం కూడా చూపిస్తున్నది ఉపనిషత్తు. సో మనసు లక్షణం, మనసు ప్రమాణం రెండూ చెప్తోంది. మనసు కంటికి కనపడే ప్రత్యక్ష వస్తువు కాదు కాబట్టి అది ఉందని నిరూపించడానికి ఒక నిదర్శనం కావాలి. ఏమిటా నిదర్శనం? మన కళ్ళు చెవులు బాగా పనిచేస్తున్నా కూడా, మనం వాటిని వినియోగిస్తున్నా కూడా మనకు జ్ఞానం రావటం లేదు. తార్కికంగా చూస్తే కంటితో చూడాలి, చెవితో వినాలి, వాటి ద్వారా జ్ఞానం పొందాలి. కానీ జ్ఞానం కలగటం లేదు అంటే దాని అర్థం ఏమిటి? ఈ రెండింటి వెనక ఇంకేదో పని చేస్తాం. ఏది ఉంటే కళ్ళు చెవులు పనిచేస్తున్నాయో, ఏది లేకపోతే కళ్ళు చెవులు పనిచేయటం లేదో ఆ ఎక్స్ అంశం మనసు. దీని అన్వయ వ్యతిరేక పద్ధతి అంటారు. కళ్ళప్పగించి ఒక వస్తువుని చూస్తున్నట్టు కనపడుతున్నా మనసు కళ్ళ వెనుక లేకపోతే ఆ వస్తువు మన గ్రహణంలోకి రాదు. ఈ ప్రమాణాన్ని అర్ధాపత్తి ప్రమాణం అంటారు. శృతి ఇంకో నిదర్శనం కూడా ఇస్తోంది. మనని ఎవరో వెనక నుంచి ముట్టుకున్నారనుకోండి, చేయి వేసిన వ్యక్తి ఎవరో మనకి తెలీదు. ఇంద్రియం కేవలం స్పర్శను తెలియజేస్తుంది అంతే. కానీ మన ఆ వ్యక్తి ఎక్కడ చేయి వేశాడో చెప్పగలం. అంటే వీపు మీద వేశాడా, వెనక వేశాడా, కాలి మీద అనేది చెప్పగలం. అంటే ఇది మనసు వల్లనే తెలుస్తోంది. ఇది మనసు యొక్క లక్షణం. ఇటువంటి మనసు 5వ అన్నం. ఇప్పుడు 6వ అన్నంలోకి వెళ్తున్నాం. అది వాక్కు. వాక్కుని 6వ అన్నం అంటారు. వాక్కు అన్న నిర్వచించడం చాలా తేలిక. నోటి నుంచి వెలువడే శబ్దాన్ని వాక్కు అంటారు. ఉపనిషత్తు వాక్కుని కూడా స్తుతిస్తోంది. ఏమంటోంది? వాక్కు అర్థాన్ని ప్రకాశింపచేస్తుంది, కానీ వాక్కు ఇతర వస్తువుల చేత ప్రకాశింపబడదు. ఉదాహరణకి దీపం. దీపం తక్కిన వాటిని ప్రకాశింపజేస్తుంది, కానీ అవి దీపాన్ని ప్రకాశింపజేయలేవు. అలాగే వాక్కు అర్థాన్ని ప్రకాశింపజేస్తుంది, కానీ ఇతర వస్తువుల చేత వాక్కు ప్రకాశింపబడదు. 7వ అన్నం ప్రాణం. ప్రాణం అంటే పంచప్రాణాలు. ప్రాణం, అపానం, వ్యానం, సమానం, ఉదానం. ఈ 5 వాయువులతో కూడినది ప్రాణం. బయటకు వదిలే వాయువు ప్రాణవాయువు, లోపలకు పీల్చేది అపానవాయువు. ప్రాణ అపానాలను నియంత్రించేది వ్యానవాయువు. తిన్న అన్నాన్ని సమానంగా శరీరానికి పంచేది సమానవాయువు. మనిషి మరణించినప్పుడు సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని ఊర్ధ్వలోకాలకు తీసుకువెళ్లేది ఉదానవాయువు. మనం కార్యకరణ సంఘాతం అంటాం. బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ అంటాం. కార్యకరణ సంఘాతం అంటే ఈ శరీరం, వాక్కు, మనసు, ప్రాణాల సమ్మేళనం అని తెలుసుకోవాలి. దీనితో సప్తానాల నిర్వచనం ముగిసింది. ఇప్పుడు 4 నుంచి 10 వరకు మంత్రాలు చూద్దాం. త్రయో లోకాః ఏత ఏవ వాగేవాయం లోకో మనోంతరిక్షలోకః ప్రాణోऽసౌ లోకః త్రయో వేదా ఏత ఏవ వాగేవ ఋగ్వేదో మనో యజుర్వేదః ప్రాణః సామవేదః దేవాః పితరో మనుష్యాః ఏతేవ వాగేవ దేవా మనః పితరః ప్రాణో మనుష్యాః పితా మాతా ప్రజయిత ఏవ మన ఏవ పితా వాజ్ఞాతా ప్రాణః ప్రజా విజ్ఞాతం విజిజ్ఞాస్యం అవిజ్ఞాతమేత ఏవ యత్కించ విజ్ఞాతం వాచస్తద్రూపం వాగ్జ్ఞాతా వాగేనం తద్భూత్యావతి యత్కించ విజిజ్ఞాస్యం మనసస్తూపం మనో హి విజిజ్ఞాస్యం మన ఏనం తద్భూత్యావతి యత్కించ అవిజ్ఞాతం ప్రాణశ్చ తద్రూపం ప్రాణో హ్యవిజ్ఞాతః ప్రాణః ఏనం తద్భూత్యావతి. ఇంతవరకు 7 అన్నాల సృష్టి చూసాం. చివర్లో మనసు, వాక్కు, ప్రాణాల గురించి కూడా చూసాం.
ఈ 3 అన్నాలు మళ్ళీ 3గా విభజించబడ్డాయని కూడా చూసాం. అవి ఆధ్యాత్మిక అన్నత్రయం, అధిభూత అన్నత్రయం, అధిదైవ అన్నత్రయం. అంటే వ్యష్టిపరంగా, బాహ్యపరంగా, దైవపరంగా విభజించబడ్డాయి. ఈ అన్నత్రయాన్ని ఉపనిషత్తు 3గా ఎందుకు విభజించింది అంటే జీవుడు ప్రపంచాన్ని 3 స్థాయిల్లో అనుభవిస్తాడు. భోక్త జీవి భోగ్య అన్నాన్ని వ్యష్టిపరంగా, ప్రపంచపరంగా, దేవతాపరంగా అనుభవిస్తాడు. దేవతలు కూడా అతనికి అన్నమే, ఎందుకంటే వారు అతన్ని దీవిస్తారు. చూడండి తమాషా, అంత ముందు బ్రాహ్మణంలో సహ దేవానాం పశువు అంది, దేవతలకి అతను పశువు అంది. ఇక్కడ దేవతలు మనిషికి అన్నం అంటోంది. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డాయి అని అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి అక్కడ ప్రపంచం భోక్త, జీవుడు భోగ్య ప్రపంచం అని చూసాం. ఇక్కడ జీవుడు భోక్త, ప్రపంచం భోగ్య అన్నం అని చూస్తున్నాం. ఇలా ఎందుకు తారుమారైంది అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డాయని చెప్పడానికి, రెండు స్థాయిలు ఉన్నాయని చెప్పడానికి. వ్యావహారిక స్థాయి, పారమార్థిక స్థాయి, లేదా వ్యావహారిక దృష్టి, పారమార్థిక దృష్టి. వ్యావహారిక దృష్టిలో ప్రతిదీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. మనం త్రికోణంలో ఉన్నాం, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. ఈ జీవ జగత్ ఈశ్వరులలో ప్రతిదీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. నేను ఎంత తీసుకుంటే అంత తిరిగి ఇవ్వాలి, నేను ఎంత ఉత్పత్తి చేస్తే అంత వాడాలి, ఎంత తింటే అంత పని చేయాలి. ఈ పరస్పర ఆధారపడటం అనేది ధర్మశాస్త్ర సూత్రం. కానీ ఉపనిషత్తు ప్రాథమిక బోధ అది కాదు. ఉపనిషత్తు ధర్మశాస్త్రం కాదు. అందువల్ల పారమార్థిక స్థాయికి రండి అంటున్నది. సో ఈ మంత్రం నుంచి మనం ఒక ముఖ్యమైన సత్యం గ్రహించాలి. 2 వస్తువులు ఒకదాని మీద ఒకటి పరస్పరం ఆధారపడి ఉన్నాయి అంటే వాడికి విడిగా ఉనికి లేదు అని అర్థం. విడిగా ఉనికి లేకపోతే మిథ్య నిర్వచనం అది. అసలు లేదని కాదు, స్వతంత్రంగా ఉనికి లేని దాన్ని మిథ్య అంటారు. ఒకదానితో ఒకదానికి అవినాభావ సంబంధం ఉంది అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి అన్నమాట. నేను నీ మీద ఆధారపడ్డాను, నువ్వు నా మీద ఆధారపడ్డావు. అలాగే దేవతలు జీవుల మీద ఆధారపడ్డారు, జీవులు దేవతల మీద ఆధారపడ్డారు. ఇలా ఆధారపడటం ఎప్పుడైతే వస్తుందో అది మిథ్య. సత్యం ఏమిటి మరి? సత్యం స్వతంత్రం, అది ఉన్నా లేకపోయినా ఉంటుంది. మట్టి కుండ తీసుకుంటే కుండకి మట్టి లేకుండా విడిగా ఉనికి లేదు, కానీ మట్టికి కుండ ఉన్నా లేకపోయినా విడిగా ఉనికి ఉంది. అందువల్ల మట్టి సత్యం, కుండ మిథ్య. ఇక్కడ మనం చూసినవన్నీ మిథ్య. దేవతలు జీవుల మీద ఆధారపడ్డారు కాబట్టి వారు మిథ్య. జగత్తు జీవుల మీద ఆధారపడింది కాబట్టి జగత్తు మిథ్య. జీవి, జగత్తు, ఈశ్వరుడు అన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డాయి కాబట్టి అన్నీ మిథ్య. దీన్ని అధ్యారోప ప్రకరణం అంటారు. ఇది మనకి ఉపనిషత్తు చేస్తున్న దర్శనం. మరైతే సత్యం ఏమిటి? జీవ జగత్ ఈశ్వరుడు ఏది సత్యం కాదు. ఈశ్వరుడు అంటే ఇక్కడ మనం సగుణ ఈశ్వరుని తీసుకుంటాం. సగుణ ఈశ్వరుడు ఆబ్జెక్ట్ ఏది సత్యం కాదు అని ఒక సూత్రం ప్రకారం తెలుసుకుంటాం. ఈశ్వరుడు అంటే పాలించేవాడు. పాలించబడేవారు ఉన్నన్నాళ్లే పాలకులు ఉంటారు. ప్రజలు లేకపోతే పాలకులు లేరు. అందువల్ల ఈశ్వరుడు కూడా మిథ్యే. ఈశ్వర జీవ జగత్ అధిష్టానభూత సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏవ సత్యం. సో ఇక్కడ 3 అసత్యం: ఈశ్వరుడు, జీవి, జగత్తు. ఈ 2 మిథ్య అంటే వాటికి భిన్నంగా అధిష్టానంగా ఇంకొకటి ఉండాలి. ఆ అధిష్టానమే నిర్గుణ బ్రహ్మ. ఆ నిర్గుణ బ్రహ్మ నిర్వచనం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మాత్రమే సత్యం. ఏవా అంటే సత్యం. సో మనం నేర్చుకునే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, వేదాంత సారం వచ్చేసింది. ఇప్పుడు అధిభూత స్థాయి చూద్దాం. అధ్యాత్మ స్థాయిలో ఏమిటి? వాక్కు, మనసు, ప్రాణం.
ఇప్పుడు ఈ వాక్కు మనసు ప్రాణం బాహ్యంగా జగత్తులో ఎలా ఉంది అంటే మనకి ఈ మంత్రాలు 4 నుంచి 10 వరకు వచ్చాయి. ఇప్పుడు 4 నుంచి 10 మంత్రాల వరకు ఒక టేబుల్లో చూద్దాం. మంత్రం, అంశం, వాక్కు, మనసు, ప్రాణం. 4వ మంత్రంలో 3 లోకాల గురించి వస్తుంది. భూలోకాన్ని వాక్కుగా, భువర్లోకాన్ని మనస్సుగా, సువర్లోకాన్ని ప్రాణంగా చూడాలి. 3 వేదాలు, ఋగ్వేదం వాక్కు, యజుర్వేదం మనసు, సామవేదం ప్రాణం. సామవేదం ప్రాణం ఎందుకు అంటే ఇది మనం అంత ముందు కూడా చూసాం. సామవేదాన్ని గానం చేయడానికి ప్రాణశక్తి ఎక్కువ కావాలి కాబట్టి సామవేదం ప్రాణానికి సూచన. 3 దేవతలు వాక్కు, పితృదేవతలు మనసు, మనుష్యులు ప్రాణం. 7 అంశం లేదు, స్ట్రైట్ అవే 3 గురించి వస్తుంది. మాత, పిత, ప్రజ. మాత వాక్కు, పిత మనసు, ప్రజ ప్రాణం. ప్రజ అంటే పిల్లలు. ఇది కూడా మనం చూసాం. సంకల్పించేది తండ్రి కాబట్టి పిత మనసు, అతను అనుకున్నట్టే భార్య ప్రవర్తిస్తుంది కాబట్టి మాత వాక్కు అయింది. పిల్లల్ని 6వ ప్రాణం అంటాం కాబట్టి ప్రజ ప్రాణానికి ప్రతీక. 8 నుంచి 10 వరకు విజ్ఞాతం, విజిజ్ఞాస్యం, అవిజ్ఞాతం అని వస్తుంది. వాటి అర్థం తెలిసినది, తెలియాలనుకునేది, తెలియనిది. తెలిసింది మనం ఎలా చెప్తాం? వాక్కు ద్వారా చెప్తాం. కాబట్టి తెలిసింది వాక్కు, అనుకునేదేది మనస్సు, తెలియనిది ప్రాణం. ప్రాణం గురించి తెలియదు. సో నిజానికి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మనం అనుభవించేవన్నీ ఇవన్నీ వాక్కు, మనసు, ప్రాణం రూపంలో ఉన్నాయి. ఇవి భోగ్య ప్రపంచానికి ప్రతీకలు. ఇది వేదం చేసిన ఊహా చిత్రం. దీని భావాన్ని అర్థం చేసుకోవాలి కానీ మనం లోతులు కొలవడానికి ప్రయత్నించకూడదు. దీని భావం ఒకటే. సృష్టి మొత్తం అన్నత్రయ రూపంలో ఉంది. జగత్తు మొత్తం భోగ్య ప్రపంచం. ఇంకో నిజాన్ని కూడా గ్రహించాలి. ఇవాళ మన వాక్కు, మనసు, ప్రాణం ఈ విధంగా ఉన్నాయి అంటే మనం అంత ముందు జన్మలో పై 4 అన్నాలను పంచిన తీరు బట్టి ఇవి వస్తాయి. అందువల్ల ఈ అన్నాల సృష్టికి నేనే కారణం. పూర్వజన్మలో నేను అన్నాలను ఎలా పంచితే ఈ జన్మలో దాని తగ్గ ఫలం పొందుతాను. ఉపనిషత్ ఇంకొకటి కూడా చెప్తున్నది. సప్తాన్నాల మీద ఎవరైతే ఉపాసన చేస్తారో వారిని ప్రపంచం రక్షిస్తుంది, దీవిస్తుంది, సహాయం చేస్తుంది. మాతాపితలు దీవిస్తే పిల్లలు సహాయం చేస్తారు. సో వాక్కు, మనసు, ప్రాణాలు కరణాలకు పనిచేసే శక్తి ఉంటుంది. ఈ కరణాలు వాటి శక్తిని చూపించాలంటే వాటికి ఒక స్థానం కావాలి. దర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. ఆ ఇన్స్ట్రుమెంట్స్ని పెట్టే బాక్స్ కావాలి. కరణాలు సూక్ష్మ శరీరానికి చెందినవి. 19 అంగాలు ఉన్నాయని చూసాం సూక్ష్మ శరీరంలో. అందులో 3 అంగాల గురించి ఇక్కడ చెప్తున్నది. వీటికి ఒక బాక్స్ కావాలి. తత్వబోధలో ఈ విషయం వివరంగా వస్తుంది. సూక్ష్మ శరీరం భోగ సాధనాలను, భోగ కరణాలను కలిగి ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరానికి స్థానం స్థూల శరీరం. అది కార్యం, కరణాలను ఒక పెట్టెలో పెట్టబడిన పరికరాల లాంటిది. ఈ విధంగా సూక్ష్మ శరీరం కారణం, స్థూల శరీరం కార్యం అయింది. జన్మ అంటే ఏమిటి అంటే సూక్ష్మ శరీరం వచ్చి స్థూల శరీరంలో కలవటం. ఆ విధంగా చూసిన సూక్ష్మ శరీరం కారణం అయింది, స్థూల శరీరం కార్యం అయింది. సో సూక్ష్మ శరీరం పరికరం, స్థూల శరీరం పెట్టె. సో మన స్థూల శరీరం అనే పెట్టెలో మన సూక్ష్మ శరీరం అనే పరికరాలు పెట్టబడ్డాయి. ఇదంతా అధ్యాత్మ స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు సమష్టి స్థాయిలో వాక్కు, మనసు, ప్రాణాల గురించి ఉపనిషత్తు మాట్లాడేటప్పుడు అక్కడ కూడా కారణం, కార్యం అనాలి, లేదా కరణాలు వాటికి ఒక పెట్టా చూడాలి. ప్రజాపతి కూడా కారణం, కార్యం కావాలి అంటే పరికరాలు, పరికరాల పెట్ట.
అవన్నీ ఇప్పుడు మనం రాబోయే మంత్రాల్లో చూస్తాం. 11, 12, 13 కలిపి చూద్దాం. తస్యైవాచః పృథివీ శరీరం జ్యోతిరూపం అయమగ్నిః తద్యావత్యేవ వాక్ తావతీ పృథివీ తావాన్ అయం అగ్నిః తథైతస్య మనసో యౌ శరీరం జ్యోతిరూపం అసావాదిత్యః యావదేవ మనః తావతీద్యౌ తావాసావాదిత్యః తౌ మిథునగుం సమయితాం తతః ప్రాణో జాయత స ఇంద్రః స ఏషో సపత్నో అద్వితీయో వై సపత్నో నాస్య సపత్నో భవతి య ఏవం వేద చైతస్య ప్రాణస్యాపః శరీరం జ్యోతిరూపం అసౌ చంద్రః తద్యావానేవ ప్రాణః తావత్య ఆపః తావావసౌ చంద్రః స ఏతే సర్వ ఏవ సమాః సర్వేనంతాః తయోః ఏతాన్ అంతవతః ఉపాస్తే అంతవంతగుం సలోకం జయతి తయోహైతాన్ అనంతాన్ ఉపాస్తే అనంతగుం సలోకం జయతి. ఇప్పుడు మనకి ప్రజాపతికి కూడా కరణం కార్యం ఉండాలి. అంటే పరికరాల పెట్టె. అది కూడా ఒక్కొక్క కరణానికి, అంటే వాక్కుకి కరణం కార్యం, మనసుకి కరణం కార్యం, ప్రాణానికి కరణం కార్యం. 11, 12, 13 చూద్దాం. పరికరం పెట్టె పరంగా లేదా కారణం కార్యం పరంగా చూస్తే, లేదా కరణం కార్యం పరంగా చూస్తే వాక్కు కరణం, దానికి అగ్నిదేవత పృథివీ. పృథివీ అంటే భూలోకం. భూలోకం వాక్కు యొక్క గోళకం. స్వర్గలోకం మనస్సు యొక్క గోళకం. జలం ప్రాణం యొక్క గోళకం. అలాగే వాక్కుకు అగ్నిదేవత ఇంద్రియం, మనస్సుకు ఆదిత్య దేవత ఇంద్రియం, ప్రాణానికి చంద్రదేవత ఇంద్రియం. ఈ గోళకాలు దేవతలు కలిపి ప్రజాపతి సమష్టి ప్రపంచం అవుతారు. వాటిని మనం ఒక టేబుల్లో చూస్తే వాక్కుకి అగ్నిదేవత పృథివీ, మనసుకి ఆదిత్య దేవత సువర్లోకం, ప్రాణానికి చంద్రదేవత నీరు. ఇవి సెట్గా మనం చూస్తున్నాం. వీటన్నింటినీ జీవుడు సృష్టించాడు. ఇవన్నీ కలిపి ఒక భోగ్య ప్రపంచం అవుతుంది. అంటే దీన్ని అధిదైవ అన్నత్రయం అని అంటారు. ఇదే కాకుండా ఈ 3 మంత్రాల్లో కొన్ని ముఖ్య అంశాలు చర్చించబడ్డాయి. వాటిని విడిగా సూక్ష్మంగా చూద్దాం. 1, అధ్యాత్మం ఎక్కడ ఉంటే అక్కడ అధిదైవం వ్యాపించి ఉంటుంది అని ఉపనిషత్తే చెప్తోంది. అంటే వ్యష్టి వాగింద్రియానికి అధిష్టాన దేవత అగ్నిదేవత, వ్యష్టి మనసు అనే ఇంద్రియానికి అధిష్టాన దేవత సూర్యదేవత, వ్యష్టి ప్రాణ ఇంద్రియానికి అధిష్టాన దేవత చంద్రదేవత. అలా అధిదైవం అధ్యాత్మానికి అధిభూతానికి కూడా అధిష్టాన దేవత. 2, వాగ్దేవతను అగ్ని అని, మనోదేవతను సూర్యుడని చూసాం. ఇంతకుముందు వాక్కు మనస్సులను మాతాపితలుగా వర్ణించడం జరిగింది. మాతాపితలైన వాక్కు దేవత మనోదేవతలు కలిస్తే వారి సంతతిగా ఇంద్రదేవత పుట్టాడు. ఇంద్రుడు ఈ 2 శక్తులకు పుట్టడం వల్ల ఇంద్రశక్తికి తిరుగులేదు. అందువల్ల అగ్ని సూర్య దేవతలకు పుట్టిన ఇంద్రుడికి ఎలా ఎవరు ఎదురు నిలవలేరో, అలాంటి ఇంద్రుడిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి కూడా ఎవరు ఎదురు నిలవలేరు. అంటే అంత పరాక్రమవంతులవుతారు అంటోంది ఉపనిషత్తు. 3వ అంశం, ఈ వాకు మనసు ప్రాణాలు అధ్యాత్మంలో అధిభూతంలో అధిదైవంలో అంతటా ఉన్నాయని చూసాం. అంటే ఇవి అనంతం, అపరిమితం. ఒకవేళ ఏదైనా విభజన ఉన్నట్టుగా ఉంటే అది ఔపాధిక భేదం మాత్రమే. ఇదిగో ఇలా అధ్యాత్మం అధిభౌతికం అధిదైవం అని విభజన మన వీలు కోసం చేశామే కానీ విభజన లేని ఆకాశం ఎలా కుండలో ఘటాకాశంగా ఉంటుందో అలా ఈ 3
ఈ అంశాల్లో విడిగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ ఉన్నదొకటే. సమష్టి వాక్కు, సమష్టి మనసు, సమష్టి ప్రాణం. వ్యష్టి పరంగా చూస్తే ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది, సమష్టి పరంగా చూస్తే అధిదైవంగా అనిపిస్తుంది. అందువల్ల ఎవరైతే వీటిని పరిమితి ఉన్నట్టుగా చూస్తారో వారి శక్తి కూడా పరిమితి ఉన్నట్టే ఉంటుంది. ఎవరైతే వీటిని సమష్టి శక్తులుగా చూస్తారో వారి శక్తి కూడా అనంతంగా ఉంటుంది, వారికి అనంత ఫలం కలుగుతుంది. దీన్ని బట్టి మనం విన్న కొన్ని అరుదైన అనుభవాలను అర్థం చేసుకోవచ్చు. ఋషులు, త్రికాలజ్ఞులు ఎదుటివారి మనసుని చదవగలరు అని నేర్చుకుంటాం. ఎలా వారిలా శక్తులు పొందారు అంటే, ఇదిగో ఈ మూడింటిని సమష్టి శక్తులుగా వాళ్ళు ఉపాసన చేశారు అని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. వారి తపస్సు, ఉపాసనల ద్వారా ఈ భేదాన్ని ఛేదించగలిగినట్లు మనం కూడా అధ్యాత్మ అధిదైవ భేదాన్ని ఛేదించగలిగితే మనం కూడా ఎదుటివారి మనసులను చదవగలుగుతాం. అందువల్లనేనేమో కొందరు చిరంజీవులుగా ఉంటారు. వారు చెప్పే కారణం ఏదైనా ప్రాణం అనంతం అని, ఈ భేదాలను ఛేదించగలిగితే ప్రాణశక్తిని బాగా పెంపొందించుకోగలమని మనం ఇప్పుడు నేర్చుకున్నాం. అందువల్ల మన జీవిత కాలాన్ని పెంచుకోగలుగుతాం. వారిలాగా మనము చేస్తే మనము చిరంజీవులం అవుతాం. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది సాపేక్షికం మాత్రమే. ఎందువల్ల చిరంజీవులు అవ్వాలి అంటే జ్ఞానం ఒక్కటే మార్గం అనేది మర్చిపోకూడదు. ఈ విధంగా ఈ 3 మంత్రాలు అధిదైవ అన్నత్రయం లేదా ప్రజాపతి గురించి వర్ణించాయి. తమాషా ఏమిటంటే, ఇంతవరకు వ్యష్టి శరీరం సమష్టి ప్రపంచం నుంచి వచ్చిందని చెప్పాం. ఇప్పుడు వ్యష్టి శరీరం సమష్టి ప్రపంచం ఏర్పడటానికి కారణం అంటున్నాం. ఏది నిజం? రెండూ నిజమే. 14 మంత్రం చూద్దాం. సయేష సంవత్సరః ప్రజాపతిః షోడశకళః తస్య రాత్రయ ఏవ పంచదశకళో వై వాస్య షోడశీకళా సరాత్రిభిరేవావపూర్యతే అపచ్చ హీయతే స అమావాస్యాగుం రాత్రిమేధయా షోడశ్యాకళయా సర్వమిదం ప్రాణబృధన్ను ప్రవిశ్య తతః ప్రాతర్జాయతే తస్మాదేతాగుం రాత్రిం ప్రాణభృతః ప్రాణం న విచ్ఛిన్యాదపి ప్రకళాసస్య ఏతస్యా ఏవ దేవతాయా అపచిత్యై. ఈ మంత్రంలో ప్రసంగవశాత్తు ప్రజాపతి దేవత గురించిన చర్చ వస్తుంది. అధిదైవ అన్నత్రయం గురించి చెప్పినప్పుడు ఏమన్నాం? అందరు అధిష్టాన దేవతలను కలిపి ప్రజాపతి అంటారు అని చూసాం. మనం తత్వబోధలో కూడా నేర్చుకుంటాం. ఒక వ్యష్టిలో ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు ఉంటారు. ఈ అధిష్టాన దేవతలందరికీ అధిష్టాన దేవత హిరణ్యగర్భ అని నేర్చుకుంటాం. అధిదైవ అన్నత్రయం ప్రజాపతికి చెందుతుంది. అందువల్ల ప్రజాపతి మన కర్మ ఫలం అవుతాడు. ఈ ప్రజాపతిని ఈ మంత్రం సంవత్సర ద్వైత ప్రజాపతిగా వర్ణిస్తోంది. ప్రజాపతి అంటే హిరణ్యగర్భ. ఎందుకు? ఇంతకుముందు బ్రాహ్మణంలో అజ్ఞాని జీవి గురించి వర్ణన చూసాం కదా. అక్కడ ఏమని చూసాం? అతనికి ఒంటరిగా అనిపించి భార్య పిల్లలు మానుష విత్తం దైవ విత్తం ఉంటే కర్మ చేసేవాడిని కదా అనుకున్నాడు. భార్య దొరకకపోయేసరికి తన అంగాల మీదే ఉపాసన చేశాడు. దాన్ని పాంక్త ఉపాసన అంటారు అని చూసాం. 5 అంగాలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, వాగింద్రియాన్ని భార్యగా, మనోయింద్రియాన్ని యజమానిగా, ప్రాణాన్ని ప్రజ లేదా పుత్రునిగా, చక్షురింద్రియాన్ని మనుష్యవిత్తంగా, శ్రోత్రేంద్రియాన్ని దైవవిత్తంగా భావించుకుని ఉపాసన చేశాడు. తర్వాత శరీరాన్ని ఈ అంగాల నుంచి పుట్టిన కర్మగా భావించాడు. ఈ కర్మ ఉపాసనల్లో 5 అంశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని పాంక్త అంటే 5 పంచ ఉపాసన అంటారు. ప్రజాపతి కర్మ ఫలం ఇస్తాడు. పాంక్త కర్మ ఉపాసన చేసిన జీవికి ప్రజాపతి
పాంచకర్మ ఫలం ఇవ్వాలి. ఎందుకంటే జీవుడు తన కర్మల వల్ల ఈ కర్మ ఫలాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. అన్నత్రయం జీవుడు, అన్నత్రయం ప్రజాపతిని ఉత్పత్తి చేస్తున్నాడు. కర్మ పాంక్తం అయితే కర్మ ఫలం కూడా పాంక్తం అవ్వాలి మరి. ఎందుకంటే కారణం ఎలా ఉంటే కార్యం అలా ఉండాలి. బంగారం నుంచి బంగారు ఆభరణాలు వస్తాయి, వెండి ఆభరణాలు రావు. అలాగే మట్టి నుంచి కుండ వస్తుంది, బంగారపు ఆభరణాలు రావు. ఆ విధంగా మనిషికి మనుషులే పుడతారు. దీనికి ఒక ప్రకృతి నియమం ఉంది. ఏమిటది? కారణ గుణాః కార్యే అనువర్తంతే. కారణంలో ఉన్న గుణాలు కార్యంలోకి వస్తాయి. ప్రకృతి నుంచి మనుషులు వచ్చారు. అందువల్ల ప్రకృతికి ఉన్న 3 గుణాలు, సత్వరజస్తమో గుణాలు మనిషిలో కూడా వచ్చాయి అని నేర్చుకుంటాం భగవద్గీతలో. సో పాంక్తం అయిన కారణం నుంచి వచ్చిన కర్మఫలం ఎవరు? ప్రజాపతి. ఆయనకి ఎన్ని అంశాలు ఉండాలి? ఆ సూత్రం ప్రకారం ఆయనకు కూడా 5 అంశాలు ఉండాలి. కానీ ఇప్పటిదాకా మనం 3 చూసాం. అధిదైవంలో 3 చూస్తూ వస్తున్నాం. ఏమిటవి? అధిదైవ వాక్కు, అధిదైవ మనసు, అధిదైవ ప్రాణం. మరి తక్కిన 2 ఏమిటి అంటే ఇక్కడ ఉపనిషత్తు ఈ మంత్రంలో చెప్తోంది. ఈ 2 అంశాలు కలిస్తే ప్రజాపతి కూడా పాంక్తం అవుతాడు. ప్రజాపతిని షోడశ కళా పురుషునిగా వర్ణిస్తోంది. షోడశ కళ అంటే 16 కళలు. ప్రజాపతికి 16 భాగాలు ఉన్నాయి. ఆ 16 భాగాల్లో 15 రోజులు ఒక పక్షం కిందికి వస్తాయి. మనం తిథులు చూసేటప్పుడు శుక్లపక్షం, కృష్ణపక్షం అంటారని మనకి తెలుసు. కళలు అంటే చంద్రునికి వచ్చే కళలు. అమావాస్య రోజు నుంచి పౌర్ణమి దాకా చంద్రుడు నెలవంక రూపు నుంచి కొంచెం కొంచెంగా ప్రకాశిస్తూ పౌర్ణమి రాత్రి నిండు చంద్రుడిలా ప్రకాశిస్తాడు. పౌర్ణమాస్య రోజున అంటే 15వ రోజున 15 కళలు ఉంటాయి. మరి 16వ కళ ఎప్పుడు ఉంటుంది అంటే అమావాస్య రోజు ఉంటుంది. నిజానికి 16వ కళ ఒక అమావాస్య రోజే ఉండదు, తక్కిన 15 రోజులు కూడా ఉంటుంది. అది నిత్యమైన కళ, అది సామాన్య కళ అంటాం. విశేష కళ ఈ కళలు మారుతూ రావటం. తక్కిన రోజులు తక్కిన కళలతో కలిసి కనిపిస్తుంది. ఉదాహరణకు అమావాస్య తర్వాత వచ్చే మొదటి రోజు ప్రథమ కళతో, ద్వితీయ రోజు ద్వితీయ కళతో ఉంటుంది. అంటే 16వ కళ ఈ 15 రోజులు ఉంటుంది. పౌర్ణమి రోజున 16 కళలు చూస్తాం కాబట్టి అది పూర్ణం అయింది. అదే అమావాస్య రాత్రికి వచ్చేసరికి 15 కళలు తాత్కాలికంగా లయమవుతాయి. 15 కళలు లయమైతే మిగిలేది ఏమిటి? 16వ కళ మాత్రమే. కానీ దాన్ని మనం అనుభవించలేం. ఎందుకంటే అమావాస్య రాత్రి ఉన్న 16వ కళ అన్ని జీవరాశుల్లోనూ వాటి అన్నపానాలుగా, వాటి ప్రాణశక్తిగా వ్యాపించి ఉంటుంది. అన్ని జీవరాశుల్లోనూ అన్నపానాలుగా, ప్రాణశక్తిగా ఉన్న 16వ కళ నిత్యం. అది ధృవతారలాగా ఎప్పుడూ ఉంటుంది. తక్కిన 15 కళలు పెరుగుతూ తరుగుతూ వస్తాయి. ఇది సంవత్సర ప్రజాపతి వర్ణన. దీని నుంచి శంకరాచార్యుల వారు 2 అంశాలను గ్రహించారు. 4, 5 అంశాలు మనుష్య విత్తం, దైవ విత్తం. పెరిగి తరిగే 15 కళలు ప్రజాపతి విత్తం అన్నారు. దీన్ని బట్టి డబ్బు వస్తుంది, పోతుంది. అమావాస్య అంటే డబ్బు లేనట్టు, పౌర్ణమి అంటే డబ్బు ఉన్నట్టు. ప్రజాపతికి కూడా మంచి రోజులు, చెడ్డ రోజులు ఉన్నాయన్నమాట. ఈ 5 అంశాలతో చేసేది కర్మ. ఇక్కడ ప్రజాపతి చేసే కర్మ ఏమిటి? అన్నం ప్రాణశక్తి రూపంలో, రాత్రి పగలు రూపంలో పనిచేస్తున్నాడు. ఆ విధంగా ప్రజాపతి జగత్తు అభివృద్ధికి కారకుడవుతున్నాడు. అన్నపానీయాల రూపంలో అమావాస్య రోజుల్లోనూ, తక్కిన రోజుల్లో 15 తిథులుగాను ప్రజాపతే జగత్తును నడిపిస్తున్నాడు. 2 పక్షాలు కలిస్తే మాసం, 12 మాసాలు కలిస్తే సంవత్సరం అవుతాయని మనకు తెలుసు. ఇది కాలతత్వం అని కూడా చూస్తాం. అంటే కాలతత్వం రూపంలో ప్రజాపతి పనిచేస్తున్నాడు. ఈ కాలం వల్లనే అందరూ పొద్దున్నే లేచి పనులకు వెళ్తున్నారు. ఇదంతా కాలం వల్ల జరిగితే కాలచక్రం
ప్రజాపతి వల్ల జరుగుతోంది. కాలచక్రాన్ని తిప్పటమే ప్రజాపతి చేసే కర్మ. విలువ: అమావాస్య రోజున అహింస పాటించటం చాలా ముఖ్యం. అసలు మామూలుగానే అహింస పాటించాలని శాస్త్రం చెప్తుంది. కానీ అమావాస్య రోజు ఇంకా ముఖ్యంగా అహింసని పాటించాలి అంటుంది. ఎందువల్ల అంటే అమావాస్య రోజున అన్ని జీవరాశుల్లోనూ ప్రాణశక్తి రూపంలో ఉంటుందని చూసాం కదా. అందువల్ల ఈ విలువను బోధిస్తోంది. షోడశ కళగా ప్రజాపతి ఆ రోజు అన్ని జీవరాశుల్లోనూ ఉంటాడు. అందువల్ల ఆ రోజు ఏ ప్రాణినైనా చంపితే సాక్షాత్తు ప్రజాపతికే హాని తలపెట్టినట్టు అవుతుంది. అందుకని ఎవ్వరికి ఆఖరికి తొండకు కూడా హాని కలిగించకూడదు. ఈ విధంగా ప్రజాపతి కూడా పాంక్తం అయ్యాడు. అధిదైవ వాక్కు, అధిదైవ మనసు, అధిదైవ ప్రాణం, పెరిగే తరిగే కళలు విత్తమైతే కాలతత్వ రూపంలో చేసేది కర్మ. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.